మనందరి జీవితాల్లో ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఖచ్చితంగా. రోజంతా ఆఫీస్ టెన్షన్లు, టార్గెట్లు, మళ్ళీ ఇంటి బాధ్యతలు. మ్మ్. ఈ గందరగోళంలో ప్రశాంతత, ఆధ్యాత్మికత అనేవి అందని మాటల్లా అనిపిస్తాయి. నిజమే. అసలు సాధ్యమేనా అనిపిస్తుంది. అవును. కానీ సాధ్యమేనని చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ కథ మన సోర్సెస్లో ఉంది. అవును, దాని లోతుల్లోకి వెళ్దాం ఈరోజు. కథానాయకులిద్దరున్నారు, ఇసిదత్తుడు, పురాణ. మ్మ్. వాళ్ళెవరో తెలుసా? కోసలరాజు ప్రసేనజిత్తు దగ్గర ఆ, టాప్ ఎగ్జిక్యూటివ్స్ లాంటి వాళ్ళు. ఆ రోజుల్లో వారిని స్థపతులు అనేవారు. స్థపతులు. అంటే చీఫ్ ఆర్కిటెక్ట్స్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్స్ అని అనుకోవచ్చు. అవును. ఇది కేవలం పాత కథలా వినిపించినా ఇది మనందరి కోసం ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. కరెక్ట్. వృత్తి జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూనే మనసును ఎలా శుద్ధి చేసుకోవచ్చు, ఉన్నత స్థితులను ఎలా చేరుకోవచ్చు అనేదానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వేరు కావచ్చు, కాని దాని వెనకున్న మానసిక సంఘర్షణ అది మనందరికీ తెలిసిందే. సరిగ్గా చెప్పారు. ముందు వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏంటో చూద్దాం. తప్పకుండా. వాళ్లది మామూలు ఉద్యోగం కాదు. రాజభవనాలు, కోటలు, రాజుగారి రథాలు అవన్నీ డిజైన్ చేసి నిర్మించడం వాళ్ల పని. అంటే చాలా పెద్ద బాధ్యత. అంతటితో ఆగదు. రాజు ప్రసేనజిత్తు వేటకి వెళ్ళినప్పుడు అంతఃపుర స్త్రీల రక్షణ బాధ్యత కూడా వీళ్లదే. ఓ. అంటే రాజుకు వాళ్లమీద ఎంత నమ్మకమో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. కాని ఆ నమ్మకమే వాళ్లకు అతిపెద్ద సవాలుగా మారింది. ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అంతఃపురలాంటి అంటే అత్యంత సున్నితమైన, ఉద్రేకాలు రేకెత్తించే వాతావరణంలో పనిచేయడం. అవును. అంటే వాళ్ళ నైతిక బలం, క్రమశిక్షణ మామూలుగా ఉండకూడదు. రాజువారిని అంతగా నమ్మాడు. కాని మనుషులుగా వారి మనస్సులో ఒక అంతర్గత యుద్ధం జరుగుతూ ఉండేది. ఒక్క నిమిషం. వాళ్ళు రాజుగారికి అంత నమ్మకస్తులు, అంత క్రమశిక్షణతో ఉన్నవాళ్లు కదా. అవును. మరి వాళ్ల మనసు అంత చంచలంగా ఉందని ఒప్పుకోవడం, అది నేరుగా బుద్ధుని దగ్గరే. ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా? మంచి ప్రశ్న. నిజానికి వాళ్ళు అంత క్రమశిక్షణతో, ఆత్మపరిశీలనతో ఉన్నారు కాబట్టే తమలోని బలహీనతను గుర్తించగలిగారు. ఓకే. చాలామంది తమ మనస్సులోని చంచలత్వాన్ని గుర్తించరు, లేదా దాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అవును, దాచేస్తారు. కాని వాళ్ళు తమ సమస్యను సూటిగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అదే వారి ప్రయాణంలో మొదటి, అతి ముఖ్యమైన అడుగు. అర్థమైంది. సో వాళ్ల జీవితం అలా సాగుతుండగా ఒకరోజు వాళ్ల నివాస ప్రాంతమైన సాధుక వీధిలో బుద్ధుడు వచ్చారు. అవును, బుద్ధుడు భిక్షాటనకొచ్చారు. ఆయన తేజస్సు, ప్రశాంతత వాళ్లను విపరీతంగా ఆకర్షించాయి. వెంటనే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్లారు. పనులన్నీ పక్కన పెట్టి వెళ్లారు. తమ సమస్యను ఏమాత్రం దాచుకోకుండా చాలా నిజాయితీగా చెప్పారు. భగవాన్, మేమంతఃపురంలో పనిచేస్తాం. అక్కడ అందమైన స్త్రీల మధ్య ఉన్నప్పుడు మా మనసు నిగ్రహం కోల్పోతోంది, చాలా చంచలంగా ఉంటోంది, మాకు చాలా కష్టంగా ఉంది అని. ఆ నిజాయితీ అద్భుతం. నిజంగా తమ ఇమేజ్ గురించి ఆలోచించలేదు. అస్సలు ఆలోచించలేదు. తమ బలహీనతను ఒప్పుకుంటే చిన్నచూపు చూస్తారేమోనని భయపడలేదు. మార్పు కావాలన్న తపన ముందు ఆ అహం చిన్నదైపోయింది. కరెక్ట్. ఇంత పచ్చిగా, నిజాయితీగా తమ సమస్యను ఒప్పుకోవడమే వారిని పరిష్కారానికి అర్హులుగా చేసింది. నిజమే. మరి ఇంత పెద్ద సమస్యను ఒప్పుకున్న వాళ్లకు బుద్ధుడు ఎలాంటి పరిష్కారం చూపించారు? కేవలం మనస్సును కంట్రోల్ చేసుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్పారా? లేదు. లేక ఏదైనా ప్రాక్టికల్ టెక్నిక్ ఇచ్చారా? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. బుద్ధుడు వారికి కేవలం ఉపదేశం ఇవ్వలేదు, ఒక సైంటిఫిక్ టూల్ ఇచ్చారు. టూల్? అవును. దాని పేరే వేదనానుపశ్యన. వేదనానుపశ్యన అంటే శరీరంలో కలిగే స్పందనల పట్ల, అంటే సెన్సేషన్స్ పట్ల ఎరుకతో సాక్షిగా ఉండటం. సాక్షిగా ఉండటం. మనస్సును బలవంతంగా అణిచిపెట్టడం కాదు, దాన్ని గమనించడం. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. స్పందనలను గమనించడం అంటే ఏమిటి? అది వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించింది? దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చెప్తాను. ఇది మీ మనస్సుకి ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది. ఓకే. ఉదాహరణకు, మనకు చేతి మీద దురద పెడితే వెంటనే ఆలోచించకుండా గోకేస్తాం. అది మన అలవాటు. అవును, వెంటనే. కాని ఈ సాధనలో ఆ దురద అనే స్పందనను, అది ఎలా మొదలైంది, ఎలా పెరుగుతోంది, ఎలా తగ్గుతోంది అని ఒక సైంటిస్ట్లా గమనిస్తాం. అంతే, దానికి స్పందించాం. ఓ. ఇలా పదే పదే చేయడం వల్ల ప్రతి స్పందనకు గుడ్డిగా రియాక్ట్ అయ్యే మన పాత అలవాటు, ఆ హ్యాబిట్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. ఓకే. సో యాక్షన్కి రియాక్షన్కి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేయడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ.
ఇసిదత్తుడు పురాణాల విషయంలో కూడా ఇదే జరిగింది. మ్మ్. అంతఃపురంలో ఒక అందమైన రూపాన్ని చూసినప్పుడు వారి శరీరంలో మనసులో ఒక ఆహ్లాదకరమైన స్పందన కలిగితే దాన్ని ఆహ్లాదం అని గమనించారే తప్ప దాని వెంటపడి ఆలోచనలు పెంచుకోలేండు. అలాగా? అలాగే ఒక అప్రియమైన సంఘటన జరిగినప్పుడు కలిగే అసహనపు స్పందనను కూడా గమనించారే తప్ప దానితో కొట్టుకుపోలేదు. మ్మ్. క్రమంగా బయటి వస్తువులకు మనసులో కలిగే స్పందనలకు మధ్య ఉన్న ఆటోమేటిక్ రియాక్షన్ అనే బంధాన్ని బలహీనపరిచారు. వావ్. అదే అసలైన స్వేచ్ఛ. సమస్యను అణిచివేయడం కాదు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకుని నిర్మూలించడం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మరి ఈ సాధన మొదలుపెట్టాక వాళ్ళు తమ ఉద్యోగాలు మానేశారా? లేదు. అంతఃపురానికి వెళ్లడం ఆపేశారా? అదే ఈ కథలోని మరో అద్భుతమైన పాయింట్. వాళ్ళు తమ ఉద్యోగాల వదిలేసి అడవులకు వెళ్లి భిక్షువులుగా మారిపోలేదు. అలాగా? వాళ్ళు ఉపాసకులుగా, అంటే గృహస్థ శిష్యులుగా మారారు. మ్మ్. ఓకే. తమ వృత్తిపరమైన బాధ్యతలను ముందు కంటే ఇంకా సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకు ఛాలెంజింగ్ అనిపించిన ఆ అంతఃపురమే వాళ్లకు సాధన చేసే ప్రయోగశాలగా మారింది. ఇది వింటుంటే నాకు మన ఆఫీస్ మీటింగ్స్ గుర్తొస్తున్నాయి. మనసక్కడుండాలి, కానీ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ మనల్ని లాగేస్తుంటాయి. సరిగ్గా. ఒక రకంగా మన స్మార్ట్ ఫోనే మన కాలపు అంతఃపురం. పని మానేయడం పరిష్కారం కాదు. అస్సలు కాదు. పని చేస్తూనే ఆ డిస్ట్రాక్షన్ను ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలి. సరిగ్గా అదే. వాళ్లు కూడా అదే చేశారు. తమ పనులు చేసుకుంటూనే దొరికిన సమయంలో దానధర్మాలు చేయడం, తోటి ఉపాసకులతో కలిసి ధర్మచర్చల్లో పాల్గొనడం. ఇలాంటివి చేస్తూ తమ జీవితాన్ని ధర్మంతో ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ఆధ్యాత్మికత అనేది ఆదివారం పూట చేసే గంట పూజ కాదు, 24/7 జీవన విధానం అని నిరూపించారు. ఖచ్చితంగా. మరి వారి ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఈ సాధన వల్ల వాళ్లలో వచ్చిన మార్పును ఎలా కొలవగలం? మన సోర్సెస్లో దీని గురించి చాలా నిర్దిష్టమైన వివరాలున్నాయి. అవును. ఆ సాధన ఫలితంగా ఇసిదత్తుడు సకదగామి స్థితిని పొందాడు. పురాణ శ్రోతాపన్న స్థితిని పొందాడు. ఈ పదాలు కొంచెం టెక్నికల్గా ఉన్నా వాటి అర్థం చాలా డీప్. శ్రోతాపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించినవాడు అని అర్థం. ప్రవాహంలో ప్రవేశించినవాడు అంటే మోక్షమనే నది ప్రవాహంలోకి అడుగుపెట్టాడు. ఇక వెనక్కి జారిపడిపోయే ప్రమాదం లేదు. ఓ, అంటే గమ్యం చేరడం ఖాయం. ఖాయం. సో శ్రోతాపన్న అంటే ఒక రకంగా సేఫ్ జోన్లోకొచ్చినట్లేనా? అంటే వాళ్ల ప్రయాణం మొదలైంది, ఇక వెనక్కి పడిపోయే ప్రమాదం లేదు అని అర్థం చేసుకోవచ్చా? పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక సకదాగామి. సకదాగామి అంటే ఒక్కసారి మాత్రమే తిరిగి వచ్చేవారు. ఒక్కసారేనా? అవును. మోక్షం పొందటానికి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ మనుష్యలోకంలోకి తిరిగి రావలసిన అత్యున్నత స్థితి అది. ఈ స్థితులు వారి అంతర్గత పరివర్తనకు మైల్ స్టోన్స్ లాంటివి. అవును. మానసిక శుద్ధికి స్పష్టమైన మైల్ స్టోన్స్ లాంటివి. ఇంత పెద్ద మార్పు వాళ్ళోపల జరుగుతున్నప్పుడు అది బయటి ప్రపంచానికి, ముఖ్యంగా వాళ్ల బాస్ అయిన రాజు ప్రసేనజిత్తుకు తెలిసిందా? తెలిసిందా అనే ప్రశ్నకు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన సమాధానం చెప్తుంది. అవును. ఈ సంఘటన వారిలోని మార్పు ఎంత ప్రాక్టికల్గా ఉందో చూపిస్తుంది. ఒకసారి రాజు ఒక ప్రయాణంలో భాగంగా ఇసిదత్తుడు పురాణలతో కలిసి ఒక చిన్న గుడారంలో రాత్రి గడపాల్సొస్తుంది. ఓకే. స్థలం చాలా ఇరుకుగా ఉండటంతో వాళ్లు నిద్రలో తెలియకుండా తమ పాదాలను రాజువైపుకు చాపి పడుకున్నారు. అయ్యో! ఆ రోజుల్లో ఇది రాజును ఘోరంగా అవమానించటంతో సమానం. తెల్లవారుజామున రాజు నిద్రలేచి చూస్తాడు. తన అత్యంత నమ్మకస్తులైన ఉద్యోగులు తన వైపుకు కాళ్లు చాపి పడుకుని ఉన్నారు. సహజంగానే ఆయనకు పట్టరాని కోపం వస్తుంది. అవును. వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకుంటాడు. కాని వాళ్లను లేపే ముందు వాళ్ళిద్దరూ తమలో తాము మాట్లాడుకోవడం వింటాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అవును. రాజు ఏమనుకుంటాడు? వాళ్ళు తన గురించో, ఆ రోజు చేయాల్సిన పనుల గురించో మాట్లాడుకుంటున్నారనుకుంటాడు. కాని వాళ్ళు బుద్ధుని గురించి, ధర్మం యొక్క గొప్పదనం గురించి, తాము చేస్తున్న సాధనలో పొందుతున్న ఆనందం గురించి ఎంతో ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. వావ్! వారి మాటల్లో రాజు పట్ల భయం లేదు, రాబోయే శిక్ష గురించి ఆందోళన లేదు. కేవలం ధర్మానందం మాత్రమే ఉంది. అంటే రాజు తన ఈగోని పక్కన పెట్టాడనమాట. అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. ఒక చక్రవర్తి తన అహాన్ని పక్కన పెట్టాడు. వారి సంభాషణ వినగానే ఆయన కోపం ఆశ్చర్యంగా మారింది. అతనికొకటి స్పష్టంగా అర్థమైంది. వీరి విధేయత, వీరి గౌరవం ఇప్పుడు తనకంటే ఉన్నతమైన ఒక ధర్మం పట్ల ఉంది. వాళ్ల ప్రపంచమే మారిపోయింది. అవును. వీరి ప్రయారిటీస్ మారిపోయాయి.
వాళ్ళు కావాలని తనను అవమానించలేదని, వాళ్ళసలు ఆ లోకంలోనే లేరని గ్రహించాడు. ఆ తర్వాత రాజు వారిని నిద్రలేపి, మీరు నన్ను అవమానించారని భావించాను, కాని మీ సంభాషణ విన్నాక మీలోని పరివర్తన నాకు అర్థమైంది అని చెప్పి. వారిని క్షమించడమే కాకుండా వారి భక్తిని ఎంతో మెచ్చుకున్నాడు. అంటే ఒక రాజు కూడా గుర్తించి, గౌరవించేంత స్పష్టంగా వారిలో మార్పు కనిపించింది. అవును, ఇది వారి సాధన యొక్క నిజమైన విజయానికి సర్టిఫికేట్ లాంటిది. కరెక్ట్. మనలోని నిజమైన మార్పు మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చుట్టూ ఉన్నవారిపై చూపే ప్రభావం ద్వారా వ్యక్తమవ్వాలి. హ్మ్. ఇసిదత్తుడు పురాణాల విషయంలో అదే జరిగింది. ఇక వారి జీవితం యొక్క ముగింపు కూడా అంతే ప్రశాంతంగా, అర్థవంతంగా ఉండింది. ఓ వారిద్దరూ తన జీవితకాలం పూర్తి చేసుకుని మరణించిన తరువాత వారి చేసిన పుణ్యం, సాధనల ఫలం వల్ల తుషిత దేవలోకానికి చేరుకున్నారు. అసలీ విషయం మనకు ఎలా తెలిసింది? దీనిక్కూడా ఒక ఆధారముందా? ఉంది. ఈ కథకు ఒక అధికారిక ముగింపు కూడా ఉంది. అది ఇసిదత్తుని మేనకోడలు అయిన మిగసాల అనే ఒక భిక్షుని ద్వారా మనకు తెలుస్తుంది. అవును. ఆమె ఒకరోజు బుద్ధుని దగ్గరకు వచ్చి, భగవాన్, నా మామగారైన ఇసిదత్తుడు, ఆయన స్నేహితుడు పురాణ మరణించారు. వారి పునర్జన్మ గురించి చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు బుద్ధుడు స్వయంగా వారు తమ పుణ్యఫలం వల్ల, ధర్మ సాధన వల్ల తుషిత లోకంలో జన్మించారు, ఉత్తమ గతుల్ని పొందారు అని ధృవీకరించారు. బుద్ధుడే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. అవును, బుద్ధుడే స్వయంగా వారి గతిని కన్ఫర్మ్ చేయడంతో వారు ఎంచుకున్న మార్గం, వారు చేసిన సాధన 100కి 100 పాళ్లు సరైనదని స్పష్టమైంది. అలా బుద్ధుడే స్వయంగా కన్ఫర్మ్ చేయడంతో ఈ కథకొక పర్ఫెక్ట్ ఎండింగ్ దొరికింది. ఓకే, ఈ మొత్తం చర్చను ముగిద్దాం. సరే. ఇసిదత్తుడు పురాణల కథ నుండి మనం నేర్చుకోవలసిన కీలకమైన పాఠమేమిటి? నాకైతే ఒకటి చాలా స్పష్టంగా అనిపిస్తోంది. ఏమిటది? వృత్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేవి వేర్వేరు ట్రాక్స్ కావు. హ్మ్, ఉద్యోగం వదిలేస్తేనే ధ్యానం చేయగలం, బాధ్యతలు లేకపోతేనే ప్రశాంతంగా ఉండగలం అనుకోవడం ఒక పెద్ద అపోహ. నిజమే. రెండింటినీ అద్భుతంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని వాళ్ల జీవితం ఒక బలమైన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మన ముందు నిలుస్తుంది. ఖచ్చితంగా. ముగింపుగా వినేవారికి ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఆ రోజుల్లో ఇసిదత్తుడు, పురాణలకు అంతఃపురంలోని వాతావరణం ఒక పెద్ద మానసిక సవాలు, ఒక డిస్ట్రాక్షన్. ఆ చంచలత్వానికి బుద్ధుడు వేదనానుపశ్యన అనే సాధనను పరిష్కారంగా ఇచ్చారు. అవును. మరి ఈ ఆధునిక కాలంలో మన వృత్తి జీవితంలో మనల్ని నిరంతరం డిస్ట్రాక్ట్ చేసే అంతఃపురం ఏది? మన స్మార్ట్ఫోన్ నోటిఫికేషన్లా? సోషల్ మీడియా ఫీడా? ఆఫీస్ పాలిటిక్సా? పని ఒత్తిడా? మనని చంచలపరిచే ఈ ఆధునిక సవాళ్లకు వారలాంటి ప్రాచీన ధ్యాన పద్ధతులను మనం ఎలా అన్వయించుకోవచ్చు? మంచి ప్రశ్న. మన కాలపు సమస్యలకు అలాంటి శాశ్వతమైన పరిష్కారాలు ఏమి కావచ్చు? ఆలోచించండి.